నమస్కారాలు. ఈరోజు ఎస్సీసీఎల్ సమావేశం జరుగుతుంది. రమేష్ స్నేహంగా గడిపినాం. రమేష్ ఎవరైనా రమేష్ని పక్కన ఉన్నట్టున్నాడు అని అనడం జరిగింది. కాబట్టి రమేష్ కుటుంబ సభ్యులు సుధీరు ఆ బిడ్డని మా బిడ్డగా నమస్కారాలు. ఈరోజు ఎస్సీ సదస్సులో చేసినటువంటి సోదరులు అంతా తెలుగుదేశం పార్టీకి మన ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అండగా యువత ముందుకు వచ్చింది. ఈ యువత ముందుకు రావడంతో అది కాకుండా మనం ఏర్పడుతున్నారు. మీరు మీరు మీ మీ శ్రమ వద్దా పోదు. రానున్న ఎన్నికల్లో మనం తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో దళితులకు సంబంధించినటువంటి పథకాల్ని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి అధికారుల ద్వారా చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ జిల్లాలో ఎవరైతే మంత్రిగా ఉంటారో వాళ్ళది ప్రధానమైనటువంటి బాధ్యత. ఈ దళితుల మీద ఏదైనా అన్యాయం జరిగినా, దాడులు జరిగినా, ఏదైనా హత్యలు జరిగినా, వాళ్ళ మీద ఏదైనా అవమానాలు జరిగినా, ఈ దళితుల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేల మీద వివక్షత జరిగినా దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఒక మంత్రిగా జిల్లాలో ఉంటుంది, కలెక్టర్ను సమన్వయం చేసుకొని. కానీ గోవర్ధన్ రెడ్డి మాత్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాల కాలం పాటు, మంత్రిగా ఈ 2.5 సంవత్సరాల కాలంతో పాటు ఆయన చేస్తున్నటువంటి ఏంటంటే ఈ జిల్లాలో దళితులకు సంబంధించినటువంటి పథకాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా రద్దు అవుతున్న ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో నేను ఈ సర్వేపల్లి నియోజకవర్గ స్థానికుడిగా కూడా చెప్తా ఉన్నాను. ఎప్పటికప్పటికీ ఈ యొక్క నియోజకవర్గంలో జరిగినటువంటి పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రత్యేకమైనటువంటి అమలు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రశ్నించలేనటువంటి పరిస్థితి కూడా. అంటే ఈ నియోజకవర్గంలో దాదాపుగా 60-65 వేల పైసలుగా ఉన్నటువంటి దళితుల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. గతంలో ఇదే సర్వేపల్లి నియోజకవర్గం, గూడూరు, సూళ్ళూరుపేటకు ముందు ఎస్సీ నియోజకవర్గం, సర్వేపల్లి, వెంకటగిరి ఉండే గతంలో. ఇలాంటి దళితులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక ఎగ్జాంపుల్ అంటే అనేక పథకాలు మనకు రద్దు అవుతున్నా, మన మీద దాడులు జరుగుతున్నా, మన మీద హత్యలు జరుగుతున్నా, మన మీద అవమానాలు జరుగుతున్నా ఒక మాట కూడా మాట్లాడకుండా మన దళితుల ఓట్లతో 2014-2019లో మన ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తిగా గోవర్ధన్ రెడ్డికి ఒక చరిత్ర ఉంది. నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ మన మస్తార్ బాబు ఉన్నాడు. జూన్ 4వ తారీఖున చంద్రమోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. రమణయ్య ఎక్కడున్నాడా? నేను పార్టీ ఆఫీస్లో, నేను ఇక్కడ హజరత్ వాడు ఇక్కడే ఉన్నాడు. నేను హజరత్ ఏరే విషయం మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే కందమూరులో ఉదయగిరి నారాయణ ఒక వ్యక్తిని గురేసుకొని చంపేశారంట. మనకు మండల పరిషత్ చెప్పాడు, టీవీ ఫైల్ వచ్చింది. దాని ఏదో ప్రెస్ మీట్ పెట్టంటే అప్పటికప్పటికి ఒక 10-15 మందిని సమీకరించుకొని అప్పటికప్పటికే మా సమీప బంధువు అయినటువంటి వాళ్ళు మా బంధువులు కాబట్టి నేను వెంటనే అక్కడ ఫోన్లు కొంతమంది చేసుకొని వాస్తవాలు జరిగినటువంటి విషయాలను అప్పటికప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టడం కూడా జరిగింది. జరిగిన తర్వాత దాదాపుగా 4 నెలల పాటు ఎలాంటి నియోజకవర్గ కార్యక్రమాలు ఉన్నాయా లేదా పక్కన పెట్టి సదస్సుకు మనకు ముఖ్య అతిథిగా సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త, మనందరికి సర్వేపల్లి నియోజకవర్గ భవిష్యత్తు నాయకుడు శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, ఈ యొక్క సదస్సును నిర్వహిస్తున్నటువంటి మండల ప్రెసిడెంట్ మస్తాన్ బాబు గారికి, అదేవిధంగా ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు వెంకటరమణయ్య గారికి, అదేవిధంగా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతా కృష్ణ గారికి, విజయ్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా చెల్లెల అమ్మాయి గారికి, అదేవిధంగా మన నావూరు శ్రీను గారికి, ఎంఆర్పీ జిల్లా అధ్యక్షుడు ఉదయ కృష్ణ గారికి, అన్నగారికి అందరూ కూడా నమస్కారాలు. ఒకసారి మన రమేష్ గారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ఇప్పుడే నివాళులు అర్పించాం. కానీ అన్ని విషయాలకు వచ్చేటప్పటికీ ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు. మా యొక్క ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అందజేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో రాష్ట్రం కానీ జిల్లా కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో
ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారి మధ్య, రాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి మధ్య ఈ పోటీ జరుగుతున్నటువంటి జిల్లా మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఈ పోటీ మధ్య జరుగుతున్నటువంటి రేపు ఫలాలు, రాష్ట్రంలో జరిగేటువంటి ఫలితాలన్నీ పక్కన పెడితే ఈ ముఖ్య ఉద్దేశం దళిత సదస్సు సందర్భంగా ఇద్దరిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకరు ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి మందికి అవకాశాలు ఉన్నటువంటి దళిత పథకాల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దళితులకు రిజర్వేషన్లు, దళితులకి అభివృద్ధికి, సంక్షేమానికి కొన్ని పథకాలు రూపొందించడం జరిగింది భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ యొక్క పథకాల ద్వారా దళితులు అభివృద్ధి, సంక్షేమాన్ని వాళ్ళకి ప్రవేశపెట్టే బాధ్యత ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా నేను 30 సంవత్సరాలు వివిధ ఉద్యమాల్లో 15 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలో ఉన్నాను. నేను నిజాయితీగా చెప్తున్నా, నేను ఇలాంటి ప్రభుత్వాన్ని, ఎలాంటి ముఖ్యమంత్రిని, ఎలాంటి గోవర్ధన్ రెడ్డిని కూడా నేను ఇప్పటి వరకు చూడలేదనే విషయాన్ని కూడా మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను బటన్ ఒక్కటే నొక్కుతానని చెప్పి ప్రజల్ని మోసం చేశాడు. సీఎం అయ్యేంత వరకు బాగానే ఉన్నాడు, అన్నీ ఫ్రీ. మీకు ఒక వీడియో చూపిస్తా, మీకు 99 ఆయన చెప్పిన అబద్ధాలు, 99 అబద్ధాల వీడియో ఉంది సోషల్ మీడియాలో, అందరూ చూడండి. అన్నీ ఫ్రీ, అన్నీ ఫ్రీ, మొత్తం రేట్లు తగ్గించేస్తా, మొత్తం మీకు ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పి మాట్లాడినోడు రాగానే ఆ బటన్ నొక్కడం తప్ప మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఆయన లూటీలు, ఎక్కడెక్కడ అవకాశాలు వచ్చినా అక్కడ దోచుకోవడం. ఎక్కడ జగనన్న కాలనీలకు వెళ్ళండి, మీరు ఇప్పుడు వెళ్ళండి, ప్రతి దగ్గర జగనన్న కాలనీలకు వెళ్ళండి. ఆ భూ సేకరణలో ముఖ్యంగా ఇబ్బంది పడింది దళిత సోదరుల స్థలాలే. దళిత సోదరులనే టార్గెట్ చేసి మరి వాళ్ళ భూములే లాక్కొని జగనన్న కాలనీలకు ఇచ్చున్నారు. అవన్నీ మనం గమనించుకోవాలి, ఈ విషయాలన్నీ ఊర్లో చెప్పాలి మనం. సరే, రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే సర్వేపల్లి ఒక ఎత్తు. సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించారు మన దళిత సోదరులు. 10 ఏళ్ళు పోనీలో చూద్దాం అవకాశం ఇచ్చారు. 2 ఏళ్ళు మంత్రి అయ్యాడు. ఆయన చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? 2014లో గెలిచిన వెంటనే, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వావులేటిపాడు రూరల్ నియోజకవర్గంలో వావులేటిపాడులో 4 ఎకరాల 70 సెంట్లు దళిత సోదరుల భూమిని కలిపేసుకున్నాడు. పక్కన ఆయన పొలం ఫెన్సింగ్ కలిపేసుకున్నాడు. అటుపక్క 5 ఎకరాలు ఉంది, ఈ 4 ఎకరాల 70 సెంట్లు కూడా కలిపేసుకొని ఫెన్సింగ్ వేసేసుకున్నాడు. వాళ్ళు మాట్లాడలేక, ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడతా సోమిరెడ్డి గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా కలిపేసుకున్నాడే అని చెప్తే సోమిరెడ్డి గారు కలెక్టర్ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించి వీళ్ళని తీసుకెళ్ళి నెక్స్ట్ డే అక్కడికి సర్వేలను పంపించి ఆ ఫెన్సింగ్ తీపిచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించారు. ఇప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళు పంపించారు. ఈరోజు ఆ భూమి విలువ ఎంతో తెలుసా మీకు? 30 కోట్లు. 30 కోట్లు కొట్టేయాలని చూశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఒక దళితుడు భూమి కొట్టేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆ దళితుడికి భూమి ఇప్పించింది సోమిరెడ్డి చంద్రమోహన్. దాని తర్వాత ఏమన్నా గమనున్నాడా? అయిపోయింది. ఒకసారి మొహం మీద కొట్టిన తర్వాత గమనుండాలి కదా, ఏమన్నా గమనున్నాడా? మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇక్కడే మన పోలీస్ స్టేషన్, పొదలకూరు పోలీస్ స్టేషన్లోనే ఉదయగిరి నారాయణ మన దళితుడు అక్కడ కేవలం ఒక వైసీపీ నాయకుడు పనికి రమ్మన్నాడంట. 2 రోజులు పనిచేశాడంట. 3వ రోజు వేరే దగ్గర పని కుదిరాడు. అంతే, ఆయన చేసిన తప్ప ఇంకేమీ లేదు. ఇంటికి బట్టీల్లో 2 రోజులు పనిచేసి వేరే పనికి వెళ్ళిపోయాడు. ఆ కక్ష పెట్టుకొని ఎస్ఐ ఆయన ఫ్రెండ్ అంట పిలిపించి 3 రోజులు కొడితే భార్య వచ్చి ఏడ్చి భర్తను పంపించండి చచ్చిపోతాడు అని చెప్పి కోరుకుంటే 3వ రోజు కూడా తీసుకెళ్ళి ఆయన కొడుతుంటే చనిపోతే ఏకోజావాన్ని తీసుకెళ్ళి రూరల్ నియోజకవర్గం అయింది, సర్వేపల్లి నియోజకవర్గం కూడా కాదు. అక్కడ అడవిలో ధన్యవాదాలు, అదేవిధంగా నమస్కారాలు కూడా. ముఖ్యంగా మనం ఈరోజు ఈ ఎస్సీ సదస్సు పొదలకూరు మండలంలో ఇక్కడ మనం జరుపుకునే దానికి ముఖ్య కారణం వచ్చే నెల రాబోతున్న ఎలక్షన్స్. ప్రతి 5 సంవత్సరాలకి మనకి ఒక ఓటు వేసే హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, ఓటు హక్కు మనం సరిగ్గా ఉపయోగించుకునే దానికి 5 ఏళ్ళు మన జీవితం వాళ్ళ చేతిలో పెడుతున్నామనే విషయం గుర్తుపెట్టుకొని ఆ ఓటుని మనం వినియోగించుకోవాలి. మన దళిత సోదరులకి సంఖ్యాబలం ఉంది, మంచి అవేర్నెస్ ఉంది, మంచి యువత, బ్రహ్మాండమైన యువత ఉన్నారు. మనందరం ఆలోచించాలి.
జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఏ విధంగా అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసి పవర్లోకి వచ్చి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏ విధంగా దళితుల్ని మోసం చేశాడు అనే విషయాలు ముందు మనం తెలుసుకొని ఊర్లో మన దళిత సోదరులందరికీ తెలియజేసుకోవాలి. ఆయన రావడం ఏమన్నాడు, కార్పొరేషన్లు పెడతానన్నాడు, పెట్టాడు. కార్పొరేషన్లు పెట్టాలన్నాడు కానీ దాంట్లో నిధులు పెడతానన్నాడా, పెట్టలేదు. అంటే ఆయన కార్పొరేషన్ చైర్మన్లు పెట్టేసి 3 ఆఫీసులు ఇచ్చేస్తే సరిపోతుంది, డబ్బులు ఇవ్వక్కర్లేదు, దళితులు ఏం మాట్లాడలే, ఎవరు అడగలే. ఎస్సీ సప్లాన్ కింద ప్రతి ఒక్క దళితుడికి చేరాల్సిన నిధులు కంప్లీట్గా డైవర్ట్ చేసి వ్యతిరేకంగా అసలు దానికి సంబంధం లేకుండా డైవర్ట్ చేసి దాన్ని ఆయన చెప్తుంటాడే బటన్ నొక్కే అని చెప్పి రాష్ట్రం అంతా చేరుతుంది బటన్ నొక్కితే. దళిత సోదరుల డబ్బులు బటన్ నొక్కి మిగతా వాళ్ళందరికీ పంచే రైట్ నీకు జగన్మోహన్ రెడ్డి ఎవరిచ్చారయ్యా? నిన్ను అడిగారా ఎవరన్నా మా డబ్బులు కూడా అందరికీ పంచిపెట్టమని చెప్పి? దళిత సోదరులు రాష్ట్రంలో సొసైటీలో అందరితో సమానంగా ఉండాలా, అందరితో గర్వంగా వాళ్ళు కూడా వాళ్ళ ఒక స్థాయికి రావాలా, ఆర్థికంగా కూడా ఒక స్థాయిలోకి రావాలని చెప్పి దానికోసంగా ఎన్నో స్కీములు, ఎన్నో లోన్లు, బ్యాంకులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవన్నీ ఎస్సీ సప్లాన్ల కింద తీసుకొచ్చి మనకి అందజేస్తూ ఉంటే ఆ డబ్బులు డైవర్ట్ చేయడం అన్యాయం. ఆ విషయాలు ప్రతి ఒక్కటి మన ఊళ్ళలో చేరాల. అదేవిధంగా మన దళితుల కోసంగా చంద్రబాబు నాయుడు గారు 27 పథకాలు పెట్టారు. 5 ఏళ్ళు నడిపాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 27 పథకాలు నడిపాం మనం. ఈయన రాగానే ప్రత్యేకంగా దళితుల కోసం పెట్టిన 27 పథకాలు క్యాన్సిల్ చేశాడు. అది దుర్మార్గం. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాలు తర్వాత ప్రభుత్వాలు కంటిన్యూ చేశాయి. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు కంటిన్యూ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత పథకాలన్నీ